Hi, hello everybody. This is your Venkateshwar Naik from Sai Mida Coaching Center, Koti, Hyderabad. Hope all of you are doing well. Now we are going to see the solutions for TG Genco AE civil paper. Okay, so the very first question here says an article was sold at 15% gain. Had it been sold for 250 rupees more, the gain would have been 20%. Then its original selling price was dash. Okay, so now you can show the article 15% ante కాస్ట్ ప్రైస్ కంటే 15% ఎక్కువ పెడితే మనోడికి సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ 15% ఎక్స్ట్రా పెట్టి సేల్ చేస్తున్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఎక్స్ అనుకుందాం, ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఎక్స్ అనుకుందాం. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం. ఓకే, సో అతను ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ ఎక్స్కి 15% ఎక్స్ట్రా గెయిన్ యాడ్ చేస్తున్నాడు. ఓకే, సో ఎక్స్ ప్లస్ 15% ఆఫ్ ఎక్స్, 15% ఆఫ్ ఎక్స్, 15% ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది మనోడు సోల్ చేసే కాస్ట్, selling price. Okay, selling price. Okay, so x plus 15% of x. Okay, had it been sold for 250 more, దీనికి ఇంకా 250 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేస్తే గనక, ఇంకా 250 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే గనక ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 20%. ఇంకా 250 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఆ గెయిన్ అంటే ఆ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుందంట, 20%కి వెళ్తుందంట. అంటే 20% ఏంటి, సెల్లింగ్ ప్రైస్ యొక్క అంటే ఆ ప్రొడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 20% రీచ్ అవుతుంది అన్నాడు. సో ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ ఎక్స్. ఒకసారి మళ్ళీ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. అన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఎట్ 15% గెయిన్, 15% గెయిన్ అంటే ఇది యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ అయితే కనుక 15% ఎక్స్ట్రా వేశారు. సో దేనికి వేశారు సార్, అదే ప్రొడక్ట్కి వేశారు కాబట్టి 15% ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇది సోల్డ్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్, ఈ మొత్తం సోల్డ్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్. ఓకే, ద ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్, ఈ కాస్ట్లో తను సేల్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకేం కండిషన్ ఇచ్చారు, హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్, ఇదే ప్రొడక్ట్ని కనుక 250 రూపీస్ మోర్, ఇంకా 250 రూపాయలకి ఎక్స్ట్రా అమ్మి ఉంటే కనుక ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్, ఎంత ప్రాఫిట్ వచ్చేది అంటే ఎంతవరకు ప్రాఫిట్ వచ్చేది అంటే కనుక, అంటే గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ దాంతో కంపేర్ చేసుకుంటే గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 20% మోర్. సో 20% దేనికి, ఎక్స్కి. ఓకే, సో దీన్ని ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. సో దిస్ ఈస్ ఎక్స్ ప్లస్ 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ 15/100 ఇంటూ ఎక్స్, రైట్. 15% ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 15/100 ఇంటూ ఎక్స్. ఓకే, సో ప్లస్ 250 is equals to x plus 20/100 of x. ఓకే, 20/100 ఆఫ్ ఎక్స్. ఒకసారి చూద్దాం. సో ఇదేమవుతుంది 100x ప్లస్ 15, సో 115x/100, నథింగ్ బట్ ఎల్సిఎం చేశాను ఇక్కడ, ప్లస్ 250 is equals to, సో 100 plus 120, సారీ 100 plus 20, that is 120x/100. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ అనే కాస్ట్ ప్రైస్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ రాదు, కాస్ట్ ప్రైస్ వస్తుంది. బికాజ్ ఇక్కడ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాము, కాస్ట్ ప్రైస్. ఓకే, దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ కాస్ట్ ప్రైస్. ఓకేనా, కానీ అడుగుతుంది కాస్ట్ ప్రైస్ కాదు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. చూద్దాం సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం ఏంటో కూడా చూద్దాం. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ చూడండి. సో 115x ని పుష్ చేయండి, 120x మైనస్ 115x, దిస్ ఇస్ బై 100, దిస్ ఇస్ బై 100, సో సేమ్ డినామినేటర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత మిగిలింది అక్కడ, 250, దిస్ ఇస్ ప్లస్, దిస్ ఈస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు చూడండి 120 మైనస్ 115 5x ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 100ని కామన్ తీసుకుని అవతలకి పుష్ చేద్దాం, 250 టైమ్స్ ఆఫ్ 100. ఓకే, ఈ 100ని కామన్ తీసుకుని అవతల పుష్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 250 ఇంటూ 100/5, 5 ones 5, 5 టైమ్స్, సో 5 ప్లస్ 3 zeros అంటే 5000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్, 5000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. హీ ఈస్ ఆస్కింగ్ us టు ఫైండ్ అవుట్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఆ ఎక్స్ అనే వాల్యూని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఆన్సర్. సో ఆ ఎక్స్ అనే వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 5000 ప్లస్ 15/100 ఆఫ్ 5000, so 2 zeros gets cancelled, 5000 plus 15 5 75, so this is 750. So add cheyandi 5750, 5750 will be your answer, 5750 will be your answer. So easy ga manam aa vidhanga solve chesukovachu. Okay, so moving further, the greatest possible length of a straight stick that can be placed inside a given cube box is 7√3 inches. The surface area of the largest possible sphere that fits within this box is
ఇక్కడ చూడండి, ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ ఆఫ్ అ స్ట్రైట్ స్టిక్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ అ గివెన్ క్యూబ్ బాక్స్. సో మనకి క్యూబ్ బాక్స్ గురించి తెలుసు. సో ఇది ఒక క్యూబ్ బాక్స్. సో ఇది ఒక క్యూబ్ బాక్స్. ఓకే, ఈ క్యూబ్ బాక్స్ లోపల ఒక స్ట్రైట్ స్టిక్ని ప్లేస్ చేయడం జరిగింది, ఆ స్ట్రైట్ స్టిక్. ఓకే, సో జనరల్గా గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కి మనం స్టిక్ని కనుక ఫిట్ చేయగలిగితే, if we were able to fit this straight line within the edges, that is diagonally, if I was able to place a stick, that will be having this possible length. Okay, so possible length అలా వస్తుంది మనకి. సో ఇక్కడ ఏమంటున్నారు, సో ఆ గ్రేటెస్ట్ లెంత్ ఎంత అంటే 7√3 అంటున్నారు. ఓకే, జనరల్గా ఒక క్యూబ్ విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ సైడ్ ఎస్, జనరల్గా ఒక క్యూబ్లో మనం ఒక లాంగ్ లైన్ని ప్లేస్ చేస్తే కంటే ఆ లాంగ్ లైన్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా S√3. ఇది ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద లాంగెస్ట్ లెంత్ ఆఫ్ అ లైన్ దట్ విల్ బి ఫిట్టింగ్ అపాన్ అ క్యూబ్. ఓకే, సో √3 క్యాన్సిల్ అవుతుంది. ఎస్ అనేది ఇక్కడ ఏమవుతుంది, సైడ్ లెంత్ అవుతుంది. 7 ఇంచెస్ అనేది సైడ్ లెంత్ అవుతుంది. 7 ఇంచెస్ అనేది సైడ్ లెంత్ అవుతుంది. ఫైన్. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ పాసిబుల్ స్పియర్. ఇప్పుడు ఇదే క్యూబ్లో కనుక నేను ఒక స్పియర్ని ప్లేస్ చేయగలిగితే, దెన్ దాని యొక్క సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. ఓకే, సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అనేది, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఎలా కనుక్కుంటాం సార్? సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఎలా కనుక్కుంటాం సార్? 4πr² అనే ఒక ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేస్తాం మనం. 4πr². ఓకే, సో 4 × π 22/7 ఇంటూ రేడియస్. సో ఇక్కడ వచ్చింది మనకి కంప్లీట్ లెంత్. సో రేడియస్ ఏమవుతుంది, 7 radius, half of it, so this will be of 3.5 inches. Okay, so 3.5 inches ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3.5 స్క్వేర్ కాబట్టి ఇంకొక 3.5. ఓకే, సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి 7, సో ఇక్కడ చూడండి 4 times of 22/7 into 35/10 into 35/10. ఓకే, సో 7 ones, 7 5s, 5 ones, 5 2s. Okay, 11 times, this is 2 times, and what else more, 2 ones, 2 2s. Okay, so ఇవన్నీ సాల్వ్ చేస్తే 11 2s 22 into 35/10. దీన్ని సాల్వ్ చేస్తే కనుక we are going to get this answer. So 5 7s 35, 5 2s 10, 2 1s 2 11s 11 7s 77. చెక్ చేయండి, 77 ఎక్కడైనా ఉందా? యా, 77 inches will be your answer. సో ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ కాబట్టి we will be getting in terms of square inches. సో ఇక్కడ అడిగింది కూడా స్క్వేర్ ఇంచెస్ లోనే. సో ఈజీగా మనం ఇది సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైన్, మూవింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కోడింగ్ ఇస్ కోడెడ్ యాజ్ DRIPWR, then the same language which would be coded. సో ఇక్కడ చూడండి, కోడింగ్ అనే పదాన్ని CODING, కోడింగ్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారు అంటే DRIPWR అనే కోడ్ చేశారు. ఓకే, సో ఈ వర్డ్ నుంచి దీన్ని కోడ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ కోడెడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని, సో ద సేమ్ లాంగ్వేజ్ విచ్ వుడ్ బి కోడెడ్ యాజ్, సో కోడ్ అవ్వబడిన ఈ పదానికి ఒరిజినల్ పదం కనుక్కోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ కోడ్ చేసి ఇచ్చారు. దీని యొక్క మెయిన్ వర్డ్ కనుక్కోవాలి. YWUSQO, దీని యొక్క మెయిన్ వర్డ్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎలా కనుక్కుందాం చూడండి ఒకసారి. ఇక్కడ సికి డికి డిఫరెన్స్ ఎంత? 1. ఓకే, ఆల్ఫాబెట్స్లో సి తర్వాత డి ఉంటుందంటే ఓన్లీ 1 డిఫరెన్స్ ఇస్ దేర్. ఓకే, ఓకి ఆర్కి డిఫరెన్స్ ఎంత? O PQR, సో ద డిఫరెన్స్ ఈస్ 3. డికి ఐకి డిఫరెన్స్ ఎంత? EFGHI 5. ఐకి పికి డిఫరెన్స్ ఎంత? JKLMNOP 7. ఓకేనా, ఎన్కి డబ్ల్యూకి డిఫరెన్స్ ఎంత? NOPQRSTUVW 11, సారీ 9. జీకి ఆర్కి డిఫరెన్స్ ఎంత? 11. సో ఇక్కడ మీరు ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ నెంబర్స్, ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే దే ఆర్ ఫాలోయింగ్ అ సీక్వెన్స్. ఓకే, దే ఆర్ ఫాలోయింగ్ అ సింపుల్ సీక్వెన్స్. ఓకే, సో 1 3 5 7 9 11 అనే ఒక చిన్న ఆడ్ నెంబర్ సీక్వెన్స్ని ఫాలో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే సీక్వెన్స్ని ఇక్కడ వేసుకుంటుందాం మనం. 1 3 5 7 9 11. సో
ముందు అంటే వైకి ముందు ఉండేది ఏముంది ఓకే సో ఎక్స్ వై సో ఎక్స్తో ఏమైనా స్టార్ట్ అయ్యాయా యో ఎక్స్తో 2 అనే ఆల్ఫా 2 అనే ఆప్షన్ స్టార్ట్ అయింది 4 అనే ఆప్షన్ స్టార్ట్ అయింది సో 1 and 3 won't be your answers సో XTP సో ఇక్కడ మొత్తం 3 లెటర్స్ కామన్ ఉన్నాయి కాబట్టి 3 క్యాన్సిల్ చేస్తున్నాం నెక్స్ట్ M L అని తెలిస్తే కనుక మనకు ఆన్సర్ అయిపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ M or L we will be easily able to solve this answer ఓకేనా సో S కంటే ముందు మనం MNOPQRS 6 కాదు LOPQRS సో ఇక్కడ L అనే పదం వస్తుంది ఓకే LMNOPQRS 7th letter S fine so L will be your correct answer for this next ఇంకేముంటుంది H next D HIJKLMNOPQ 9 letters so 9 ఇక్కడ మనకి ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఎట్ ద సేమ్ టైం D తర్వాత 11 letters కి మనకి O ఉంటుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆఫ్ ఆప్షన్ నెంబర్ 4 ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ నెంబర్ 2 ఓకే సో ఆ విధంగా మనం దీన్ని కోడింగ్ డీకోడింగ్ చూసుకోవచ్చు యా నెక్స్ట్ DE ఈజ్ టు 10 DE 10 అయితే కనుక HI ఎంత అని అడుగుతున్నారు సో DE ఈజ్ ప్రపోర్షనేట్ టు 10 దెన్ HI is proportionate to what value? So numeric value of H ఎంత H 8 okay I value ఎంత obviously next value ఉంది కాబట్టి HI తర్వాత అంటే H తర్వాత I కాబట్టి 8 తర్వాత 9 ఈ వాల్యూ ఎంత కరెస్పాండింగ్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు 4 5 ఎంత 20 is to 10 అయితే గనక 8 9s 72 కి ఎంత వాల్యూ రావచ్చు ఓకే సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ ఇస్ డబుల్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే ఇది డబుల్ వాల్యూ ఉంది ఓకేనా సో ఇప్పుడు ఆబ్వియస్గా ఇది డబుల్ వాల్యూ అవుతుంది ఇది హాఫ్ వాల్యూ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 20లో హాఫ్ 10 అయితే కనుక 72లో హాఫ్ ఎంత 2 3 6 2 6 12 36 సో 36 విల్ బి యువర్ ఆన్సర్ బికాస్ 36 మనం డబుల్ చేస్తే 72 వస్తుంది ఇక్కడ 10ని డబుల్ చేస్తే 20 వచ్చింది కాబట్టి ఓకే సో ఇన్ దిస్ వే వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ పెద్ద లాజిక్ ఏం లేదు ఇక్కడ ఈజీ లాజిక్ ఇవ్వడం జరిగింది ఓకే మూవింగ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ డక్టైల్ మెటీరియల్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ డాష్ సో మోస్ట్ డక్టైల్ అంటే ఏంటి అంటే సాగేది అంటే దాన్ని మనం హీట్ చేసినప్పుడు ఈజీగా ఫ్లో అయ్యే మెటీరియల్ ఏది అని అడుగుతున్నారు ఈజీగా ఫ్లో అయ్యే మెటీరియల్ ఆఫ్ ఆల్ దీస్ ఫర్ గోల్డ్ అనేది మనకి బాగా డక్టైల్ మెటీరియల్ అంటే ఎలాంగేట్ అవుతుంది దాన్ని హీట్ చేసినప్పుడు ఓకే సో సిల్వర్ కాపర్ ఐరన్ అనేవి బ్రిటిల్ మెటీరియల్స్ దే ఆర్ నాట్ మోర్ డక్టైల్ దే ఆర్ మోర్ బ్రిటిల్ అంటే వేడి చేసినప్పుడు ఇవి పగుళ్ళకి దారితీస్తాయి తప్ప ఎక్స్ట్రా ఎలాంగేట్ అవ్వవు కానీ గోల్డ్ అనేది మనకి డక్టైల్ మెటీరియల్ ఓకే సో డైరెక్ట్ ఆన్సర్ గోల్డ్ నెక్స్ట్ చూద్దాము హూ గేవ్ ద స్లోగన్ క్విట్ ఇండియా డ్యూరింగ్ ద ఇండియా ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో క్విట్ ఇండియా అని స్లోగన్ ఇచ్చింది ఎవరు అంటే యూసఫ్ మెహన్ ఓకే డైరెక్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ నెక్స్ట్ ద రీసెంట్ మాలవియా మిషన్ ఆఫ్ యూజీసీ ఈస్ ఎయిమింగ్ ఎట్ ఈ రీసెంట్ మాలవియా మిషన్ అనేది ఏంటి అంటే కనుక టీచింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం తీసుకొచ్చిన మిషన్ సో చూడండి ఇక్కడ స్ట్రెంథనింగ్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ ప్రొవైడింగ్ సఫిషియంట్ ఫండ్స్ enhancing the teaching quality by the teachers training program so teacher training program అని ఇవ్వడం జరిగింది ఆ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా టీచింగ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడం అనేది ఈ మిషన్ యొక్క మెయిన్ థీమ్ ఓకే సో ఇట్ ఈస్ నాట్ 4 ఇట్ ఈస్ నాట్ 2 ఇట్ ఈస్ నాట్ 1 ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 డైరెక్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇంకా ముందుకు వెళ్తే కనుక Parbati Barua won the Padma Shri Award in the year 2024 being so recent గా 2024 Padma Shri Awards మనకి ఇవ్వడం జరిగింది కదా సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే పర్బతి బరువా అనే వాళ్ళకి అంటే యాక్చువల్లీ షీ ఈజ్ అ లేడీ ఓకే సో ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు వన్ పద్మశ్రీ అవార్డ్స్ ఇన్ ద ఇయర్ 2024 బీయింగ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ మహౌట్ ఎస్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆమె ఫస్ట్ మావటి లేడీ మావటి అని అర్థం అంటే షీ ఈజ్ ఎలిఫెంట్ ట్రైనర్ ఓకే ఆర్ ఎలా అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట మహౌట్ అంటే మావటి వాళ్ళు అని అర్థం ఓకే సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ మహౌట్ ఓకే ఇట్ ఈస్ నాట్ ద అదర్ ఆప్షన్స్ నెక్స్ట్ filling the blank in the given sentence by choosing the appropriate word for the alternatives. They won the elections with more number of seats. It was definitely a dash victory. ఇది ఎటువంటి విక్టరీ సో చూడండి ఇట్ ఈస్ అ డెసిసివ్ విక్టరీ ఓకే డిసీవ్ అంటే మోసం చేయడం అని ఇట్ ఇస్ నాట్ డేవియస్ ఇట్స్ నాట్ డిహైడ్రేటెడ్ ఓకే సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి డెసిసివ్ విక్టరీ మోర్ చూస్ అ పాసివ్ వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ హూ పెయింటెడ్ ద వాల్ సో ఇది మొత్తం ఇంగ్లీష్ కదా ఇంకా మనం డైరెక్ట్గా ఆన్సర్ డిస్కస్ చేద్దాము బై హూమ్ వాజ్ ద వాల్ బీన్ పెయింటెడ్ బై హూమ్ వాజ్ ద వాల్ పెయింటెడ్ బై హూమ్ ద వాల్ వాజ్ పెయింటెడ్ బై హూమ్ ఈజ్ ద వాల్ బీన్ పెయింటెడ్ బై హూమ్ వాజ్ ద వాల్ బీన్ పెయింటెడ్ బై హూమ్ వాజ్ ద వాల్ పెయింటెడ్ బై హూమ్ ద వాల్ వాజ్ పెయింటెడ్ బై హూమ్ ద వాల్
was painted. By whom the wall was painted will be your correct answer. Okay, that passive voice. Okay, moving further. Anita dash novel since 2022 అంటే ఇక్కడ సిన్స్ అనే పదం ఎప్పుడు వస్తుందంటే ఇంకా రాస్తూనే ఉంటే కనుక మనకు ఆ సిన్స్ అనే పదం వస్తుంది. సో హ్యాస్ రిటన్, హ్యాస్ బీన్ రైటింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాస్తూనే ఉంటుంది కాబట్టి అనిత హ్యాస్ బీన్ రైటింగ్ అ నోవెల్ సిన్స్ 2022. ఫైన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సోనీ స్కోర్ వాజ్ సిమిలర్ టు సామ్యుయల్. వేర్ ఆర్ యూ స్టేయింగ్? షీ విల్ కమ్ ఇఫ్ యూ విల్ కాల్ హర్. The match will resume after it stops raining. Grammatically correct sentence అని అడిగారు ఇక్కడ. Sony's score was similar to that of Samuel అంటే కరెక్ట్ గా ఉంటుంది, కానీ ఇది ఇక్కడ ఇన్కరెక్ట్. Where are you staying? Where you are staying కాదు, where are you staying అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. She will come if you will call her. She will come if you call her. సో ఇక్కడ మళ్ళీ 2 times will వచ్చింది కాబట్టి ఇది మన కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. The match will resume after it stops raining. This is a correct statement. Okay, simple English. ఖిలా షాపూరా ఫోర్ట్ వాస్ బిల్ట్ బై కులీ కుతుబ్ షా. లేదు, కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారు. చార్మినార్ ఫోర్ట్ వాస్ బిల్ట్ బై హిమ్. దావుద్ ఖాన్ పన్నీ ఇతను ఔరంగాబాద్ కింద వర్క్ చేసిన పర్సన్. సో ఇతను ఔరంగాబాద్ ఫోర్ట్ కట్టారు. ఔరంగాబాద్ ఫోర్ట్. ఓకే, జుల్ఫిర్ ఖాన్ అయ్యి ఉండొచ్చేమో. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సర్వాయి పాపన్న ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సర్వాయి పాపన్న బిల్ట్ దట్ Khila Shapura fort. Okay, moving further. Who is the renowned Telangana artist known for his pioneering work in Cherial scroll painting? Cherial scroll painting అని ఒక మనం పెయింటింగ్ నుంచి చూడొచ్చు. అది కొంచెం ఎలా అంటే కార్టూన్ లా మనకి కనబడుతూ ఉంటాయి, కొంచెం డిఫరెంట్ కలర్ఫుల్ కార్టూన్స్ లా కనబడుతుంటాయి. సో ఆ స్క్రోల్ పెయింటింగ్ యొక్క హూ ఇస్ రెనౌడ్ పర్సన్ అడిగితే కనుక తోట వైకుంఠం, ఇది వాళ్ళ ఫాదర్ నుంచి అతనికి వచ్చింది. సో తోట వైకుంఠం, దట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, the traditional art from the Telangana which involves storytelling through puppetry. Puppetry అంటే తోలు బొమ్మలు అని అర్థం. ఓకే, తోలు బొమ్మలు మనం పప్పెట్రీ అని పిలుస్తుంటాం. ఓకే, సో ఈ పప్పెట్రీ తోలు బొమ్మలు అంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్ తెలుస్తుంది, తోలు బొమ్మలాట. ఓకే, బుర్ర కథలో ఎటువంటి పప్పెట్రీస్ని యూజ్ చేయము, యక్షగానంలో ఎటువంటి పప్పెట్రీస్ని యూజ్ చేయము, అట్ ద సేమ్ టైం కథకళిలో ఎటువంటి పప్పెట్రీస్ని యూజ్ చేయము. పప్పెట్స్ అనేది స్మాల్ డాల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, చిన్న చిన్న బొమ్మలు తోలు బొమ్మలు ఆడుతుంటారు కదా, థ్రెడ్స్ కట్టేసి తోలు బొమ్మలాట అంటాము. సో దాట్ తోలు బొమ్మలాట ఇస్ నథింగ్ బట్ త్రూ పప్పెట్రీ. Moving further, author and poet Mercy Margaret won 2017 Sahitya Academy Yuva Puraskar for the book Matala Mantalu, Matala Madugu, Matalu Muchatlu, Mata Muchata. So she got this Sahitya Academy Yuva Puraskar award for Matala Madugu. That is the correct answer. Okay, direct objective question. The intersection of a column and a row in a worksheet is called value, address, intersection, cell. సో జనరల్గా మనం ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసినప్పుడు మనకు అన్ని చిన్న చిన్న బాక్సెస్లో కనబడుతుంటాయి కదా, వాటిని మనం సెల్స్ అంటుంటాము. అయితే మనం ఎక్కడ క్లిక్ చేసినా సరే అది ఒక ఇంటర్సెక్షన్ పాయింట్కి మనం క్లిక్ చేస్తున్నట్టు ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఏ బాక్స్ క్లిక్ చేసినా సరే అది కంపల్సరీ రోకి కాలంకి ఇంటర్సెక్షన్ పాయింటే అవుతుంది. సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం టెక్నికల్గా ఏమని పిలుస్తాము అంటే సెల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ నాట్ వాల్యూ, ఇట్స్ నాట్ అడ్రస్, ఇట్స్ నాట్ ఇంటర్సెక్షన్. ఓకే, మీరు ఎక్కడ ఏ బాక్స్ తీసుకున్నా సరే ఆ బాక్స్ని మనం క్లిక్ చేసినప్పుడు అది రో వైజ్ కాలమ్ వైజ్గా ఉంటుంది. అంటే మనకి ఎక్సెల్ షీట్ మొత్తం రోస్ కాలమ్స్లో ఉంటాయి కాబట్టి మనం ఏది సెలెక్ట్ చేసినా సరే అది ఇంటర్సెక్షన్ కిందకే వస్తుంది. అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అన్ రో అండ్ అ కాలమ్. సో ఏ ఇంటర్సెక్షన్ తీసుకున్నా సరే మనం దాన్ని సెల్ అని చెప్పి టెక్నికల్గా పిలుస్తుంటాము. ఈజీ క్వశ్చన్. Moving further, the command used to delete some text or objects from a document and place it in the clipboard for the later use. ఎప్పుడైతే మనం ఒక కమాండ్ని డిలీట్ చేసి, అంటే ఏదైతే కమాండ్ ఇస్తున్నామో మనం దీనికి డిలీట్ సమ్ టెక్స్ట్, ఒక టెక్స్ట్ని డిలీట్ చేసి ఫ్రమ్ ద డాక్యుమెంట్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద క్లిప్ బోర్డ్. అంటే మనం ఎప్పుడైతే ఒక కమాండ్ ఇచ్చినప్పుడు అది డిలీట్ అయిపోతుందో ఆ కమాండ్లోనే ఆ వర్డ్ ఉంటుంది. ఓకే, దాన్ని మనం కావాల్సిన చోట మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు, క్లిప్ బోర్డ్లో కానివ్వండి లేకపోతే వేరే డాక్యుమెంట్లో కానివ్వండి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. అలా చేయాలి అంటే మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటి అంటే కట్. ఓకే, కంట్రోల్ ఎక్స్ అనే మనం ఈ కమాండ్ ఇవ్వడం వల్ల, కంట్రోల్ ప్లస్ ఎక్స్ అనే ఈ కమాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వర్డ్ అక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. అంటే ఆ డాక్యుమెంట్లో మాత్రమే డిలీట్ అవుతుంది, కానీ క్లిప్ బోర్డ్కి సేవ్ అవుతుంది. ఓకే, క్లిప్ బోర్డ్ నుంచి మనకి డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్కి ఎక్కడ కావాలంటే అక్కడ మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకోవాలి అంటే కనుక మనం కంట్రోల్ వి అనే ఆప్షన్ క్లిక్ చేస్తుంటాం. ఓకే, సో అక్కడ డిలీట్ అవ్వాలి అంటే కంట్రోల్ ఎక్స్, కాపీ ఇవ్వాలి అంటే కంట్రోల్ సి, పేస్ట్ చేయాలి అంటే దిస్ ఇస్ ఫర్ యువర్ పేస్ట్. ఓకే, దీన్ని మనం కట్ అంటాము. ఓకే, కంట్రోల్ సి చేస్తే కనుక కాపీ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి బేసిక్ కమాండ్స్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ స్టార్ట్ ద స్లైడ్ షో ఫ్రమ్ ద కరెంట్ స్లైడ్ ఇన్ ద పవర్ పాయింట్. అంటే ఇప్పుడు మనం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్లే చేస్తున్నప్పుడు దాన్ని మనం స్లైడ్ షోకి కన్వర్ట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ప్రెస్ షిఫ్ట్ ప్లస్ F5. షిఫ్ట్ ప్లస్ F5 ప్రెస్ చేయడం వల్ల ఆ ఉన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాస్త దేని కిందకి మారుతుంది అంటే స్లైడ్ షో కిందకి మారుతుంది. ఓకే, సో స్లైడ్ షో కిందకి మారినప్పుడు ఆటోమేటిక్గా స్లైడ్స్ అనేవి ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ షిఫ్ట్ ప్లస్ F5. వాట్ మెనూ ఈజ్ సెలెక్టెడ్ టు పర్ఫార్మ్ కట్ కాపీ అండ్ పేస్ట్. కట్ కాపీ పేస్ట్ అనే ఈ మెనూ మనకు కనబడాలి అంటే ఇచ్చిన వాటిలో మనం ఏది సెలెక్ట్ చేయాలి. ఫైల్లో మనకి ఎక్కడ కట్ కాపీ పేస్ట్ కనపడవు, టూల్స్లో కట్ కాపీ పేస్ట్ కనబడవు, టేబుల్లో కనబడదు. ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆఫ్ ఎడిట్. ఎడిట్లోనే మనకి కట్ కాపీ పేస్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ కేమ్ ఫర్ దిస్ GS పేపర్ ఫర్ దిస్ TG Genco AE Civil 2024. Hope all will be doing better with their papers. All the best.